మావోయిస్ట్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర తన 60 మంది సహచరులతో సహా లొంగిపోవటం లేదా స్వాధీనం కావటం అన్నది నిస్సందేహంగా ఉద్యమంలో ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద కుదుపు. ఒకవైపున వరుస ఎన్కౌంటర్లు, అసలు మావోయిస్టులు అనేవాళ్ళు భూమండలం మీద లేకుండా చేస్తాము, తుడిచిపెట్టేస్తామని హోంమంత్రి అమిత్ షా చేస్తున్నటువంటి 1-2 సార్లు మళ్ళీ చేస్తున్న ప్రకటనలు, ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది రాజకీయ పరిశీలకులను అలాగే కొంచెం ఉద్యమ అభిమానులను కూడా చాలా కలవరపరుస్తున్నటువంటి అంశం. ఈ పరిస్థితుల్లో కొన్ని వారాల కిందటే ఈ మల్లోజుల వేణుగోపాల్, ఆయనకు సాము అని ఇంకా 2-3 వేరే పేర్లు కూడా ఉన్నాయి, ఆయన పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ విడుదలైనప్పుడు దాంట్లో మేము మా ఆయుధాలను పూర్తిగా అప్పగించి లోబడిపోతాము, మీరు చర్చలు జరపండి అని ఒక ప్రతిపాదన లేకపోతే ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా లేఖ వచ్చింది. అది వచ్చినప్పుడే మాలాంటి వాళ్ళమందరం ఇది నమ్మదగిందా నకిలీదా అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఎంతమంది మిగిలారు లేదా ఎంతమంది ఈ దీంట్లో గురయ్యారు అనేది ఎట్లా ఉన్నా ఒక విధానపరంగా సమిష్టిగా కమిటీగా ఒక ప్రకటన చేస్తారు, కానీ అనామకంగా హఠాత్తుగా ఒక లేఖ విడుదల కాదు కదా. కాబట్టి ఇది వ్యక్తిగతమైన లేఖన అయి ఉండాలి, లేకపోతే బూటక కల్పిత లేఖన అయి ఉండాలని అందరూ భావించారు. దాని మీద వాళ్ళు స్పష్టత ఇచ్చే లోపలే పోలీసులు వాళ్ళకి తోచినవన్నీ చెప్పడం, ఇంకొకటేమో ఆ ప్రసక్తే లేదు, మీరు పూర్తిగా లొంగిపోవటం తప్ప ఇంకో మార్గం లేదని తెలంగాణ డీజీపీ, అప్పుడు డీజీపీ జితేందర్తో సహా అందరూ మాట్లాడడం ఇది సంభవించింది. చాలామందికి నచ్చలేదు. నిజానికి ప్రజాస్వామికవాదులు ఇలాంటి సందర్భాల్లో చర్చలను ప్రోత్సహించి వాళ్ళని తీసుకొని వస్తే చాలా బాగుంటుంది, కానీ మేము చర్చలకు సిద్ధం అని వాళ్ళు చెప్తూ ఉంటే ఎందుకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్రము, పోలీసులు, సాయుధ బలగాలు అంగీకరించడం లేదు, ఇట్లాంటి ప్రశ్నలు వచ్చాయి. వచ్చినా కానీ ఎన్కౌంటర్లు కొనసాగాయి, ఇంకా జరుగుతూ వచ్చాయి. ఇంత లోపల మావోయిస్టు పార్టీ నుంచి అధికారికంగా ఇది మల్లోజుల వేణుగోపాల్ వ్యక్తిగత అభిప్రాయమే, ఆయన సాధికారికంగా ప్రతిపత్తితో మీరు ప్రకటన విడుదల చేయమని చెప్పలేదు, అలా చేయడం అనేది పొరపాటు అని వాళ్ళు ఒక వివరణ ఇచ్చారు. దాంతో గందరగోళం నెలకొంది. అంటే ఆయన వ్యక్తిగతంగా లేఖ విడుదల చేశారు అంటే ఇది పోలీసులకు దొరికి ఆ లేఖ బయట పెట్టారా, లేకపోతే తనే ఆ లేఖ విడుదల చేశారా? తనే ఆ లేఖ విడుదల చేశారంటే తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వంతో ఆయనకు విభేదాలు ఉండి కావాలని తన విధానాన్ని ప్రజల ముందు పెట్టి ఆమోదం పొందడానికి ఆయన చేసి ఉండాలి. ఇలాంటి సందేహాలు కలిగాయి. ఇంతలోపల ఇంకా కొన్ని ఎన్కౌంటర్లు జరిగాయి. వారి సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు, ఆయన బెంగాల్లో అంతకుముందు వామపక్ష ప్రభుత్వం చివరి దశలో మమతా బెనర్జీతో కూడా కలిసి పనిచేశారని అక్కడ సిపిఎం వాళ్ళు ఆరోపించేవాళ్ళు. ఆయన కిషన్ జీ అనేవాళ్ళు, ఆయన వరుస ప్రకటనలు చేస్తుండేవాళ్ళు. సో ఆయన భార్య పద్మాని, ఆమె కూడా పోలీసులకు లొంగిపోయారు. ఇవన్నీ జరిగిన తర్వాత హఠాత్తుగా మొన్న మల్లోజుల వేణుగోపాలరావు బహిరంగంగా ఇంకో లేఖ, నేను చాలాసార్లు చెప్పినా మా వాళ్ళు వినడం లేదు, ఉద్యమం అనేక ఎదురు దెబ్బలు తింది, నష్టపోయింది, మనం ఆశించినవి జరగలేదు, కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి పని చేయటమే ఉద్యమ మార్గం అవుతుంది. నేను పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండి సరైనటువంటి మార్గదర్శకత్వం వహించడంలో విఫలమయ్యాను, కాబట్టి చాలా అపారమైన నష్టాలు ఉద్యమానికి కలిగాయి. ఈ నేపథ్యంలో నేను ఈ పదవిలో కొనసాగడం సరైనది కాదని భావిస్తున్నాను, అంటే రాజీనామా చేస్తున్నాను అని. రాజీనామా చేసి అక్కడే ఉంటాం కాదు కదా, ఆయన మళ్ళీ నేను పోలీసులకు ఇంకా జనజీవన స్రవంతిలోకి రావడం కోసం లొంగిపోతున్నాను. నేను లొంగిపోవడాన్ని చాలామంది తప్పు పట్టవచ్చు, కానీ ఇప్పుడున్న ఉద్యమ పరిస్థితిలో ఇది అనివార్యమవుతుంది అనే ఒక చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. దాంతో మొదట కలిగిన సందేహాలన్నిటి కూడా సమాధానం లభించింది. ఇది వాళ్ళలో ఒక అంతర్గత మథనం జరుగుతోంది. ఒక పెద్ద సెక్షన్ లేదా ముఖ్యమైన నాయకులు కూడా ఇది సరైనది కాదని భావిస్తూ ఉన్నారు. ఇప్పటికో 4 ఆ విధంగా పోలీసులకు లోబడిపోయారు. ఇప్పుడు ఈయన కూడా నిన్న అక్కడ ఉప ముఖ్యమంత్రి దగ్గర కలిశారని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరే లోబడిపోయారు. ఇది అయిన తర్వాత ఇంకేం మాట్లాడతారనేది ఒకటైతే, ఒక కీలకమైన మలుపు ఆ ఉద్యమంలో అనేక దశల్లో 1969, 70 నుంచి తీసుకుంటే ఈ 55 ఏళ్లలో అనేక మలుపులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఇతర వామపక్ష శక్తుల దగ్గర నుంచి కూడా మీరు ఒంటరిగా అడవుల్లో ఉండి చేసేదానికంటే ప్రజల్లోకి వస్తే చాలా మంచిది. అందులో ఈ ప్రపంచీకరణ, ఏకపక్ష కార్పొరేట్ పరిపాలన, లేకపోతే మత రాజకీయాలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు వాటికి దూరంగా ఉండడం వల్ల ఉపయోగం లేదు, ఇలాంటి సలహాలు అనేకం వస్తూ వచ్చాయి. కానీ ఏమొచ్చినా
ఎన్కౌంటర్లు అనే వాటిని ఎప్పుడు ఎవరు ప్రజాస్వామికవాదులు సమర్థించలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు ప్రత్యేకించి శాంతి చర్చల కోసం కూడా ఒక ప్రయత్నం జరిగింది. ఆ శాంతి చర్చలకు వచ్చిన 2-3 కూడా తర్వాత ఎన్కౌంటర్లలో కాల్చివేయబడ్డారు. కొంతమంది కొనసాగుతున్నారు, కొంతమంది బయటకు వచ్చారు. సో ఈ మథనం ఇక్కడ పోలీసులు, కేంద్ర బలగాలు వీటి దాడి ఒకటైతే, సైద్ధాంతికమైనటువంటి మథనము, సైద్ధాంతికమైన చర్చ కూడా ఆ శ్రేణుల్లో, ఆ నాయకత్వంలో జరుగుతూ ఉంది అన్నది స్పష్టమైంది. దీన్ని అవకాశంగా తీసుకొని సాంకేతికంగా వచ్చిన మార్పులు, రాకపోకలకు సంబంధించి డ్రోన్లతో చేయటము, లేకపోతే లోపలికి చొచ్చుకుపోవటము, చాలా నిగూఢంగా గమనించటము, నిఘా పరికరాలు, వీటన్నిటిలో చాలా తీవ్రమైన మార్పులు వచ్చాయి 50 ఏళ్లలో. వీటన్నిటిని ఉపయోగించుకొని అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు, లేదా ఇతర నిఘా వర్గాలు, వీళ్ళందరూ ప్రత్యేకించి కేంద్రీకరించిన పరిస్థితుల్లోనే ఈ దాడుల తర్వాత చాలా ఎక్కువ వాళ్ళు చాలామందిని మందుపాత్రలు, లేకపోతే అనేక సందర్భాల్లో దాడులు, లేకపోతే ఇన్ఫార్మర్లు అనే పేర్లతో చేసిన హత్యలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు మావోయిస్టుల దాడుల్లో మృతి చెందిన మాట నిజమే. కానీ దాని అర్థం మళ్ళీ వాళ్ళని వెళ్ళి పోలీసులు లేకపోతే సాయుధ బలగాలు సామూహికంగా ఎన్కౌంటర్ చేయడం సరైందని ఎప్పుడు ఎవరు భావించలేదు. దీనికి ముగింపు పలికి చర్చలు జరపాలని ఆ రోజుల్లోనే నేను ఎక్కడో రాసిన గమనం శీర్షికలో గన్ కౌంటర్లు, ఎన్కౌంటర్లు అని, వీళ్ళేమో ఎన్కౌంటర్లు చేయటం, వాళ్ళేమో గన్ కౌంటర్లు చేయటం, ఈ రెండింటి మధ్యలో అనేక విపరీతమైన జన నష్టం కూడా సంభవించిన పరిస్థితి. సో ఇప్పుడు ఇది ఒక దశకు వచ్చింది. కేంద్రం ఏమో భీష్మించుకొని కూర్చుంది, ఏదేమైనా మేము లేకుండా చేస్తామని. అది నిజంగా సాధ్యం. ఇప్పుడు ఈరోజు కూడా మనం పత్రికల్లో చూస్తాం, ఒక బీజేపీ నాయకుని ఎక్కడో చంపేశారు, లేకపోతే వాళ్ళ చేతుల్లో చనిపోయారు అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. అనేక చోట్ల అనేక రకాల వార్తలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు. ఇది మనం చూస్తుండగా జరిగింది, అంతకుముందున్న దాడులు లేకపోతే సిద్ధాంతాలని మించి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మల్లోజుల వేణుగోపాలరావు లాంటి ముఖ్యమైన నాయకుడు లోబడినప్పటికీ మేమైతే ఆ విధానం నుంచి బయటకు వస్తున్నామని మావోయిస్టులు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఈయన బయటకు వచ్చారు కాబట్టి ఈయన ఎటువంటి సిద్ధాంత వైఖరి తీసుకుంటారు, పోలీసులు ఆయన ఎలా స్వీకరిస్తారు, లేదా వీళ్ళందరూ రాజకీయంగా ఏం చెప్తారనేది మనం చూడాల్సిందే. 2 అంశాలు అయితే తప్పకుండా ఎవరైనా చెప్పగలుగుతారు. ఒకటి, ప్రజాస్వామ్యంలో శాంతియుతమైనటువంటి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. గతంలో ఇప్పుడు వాళ్ళు చంపారు అంటే వీళ్ళు కూడా ఎన్కౌంటర్లు చేశారు కదా, కాబట్టి 2 జరిగాయి. ఇప్పుడైనా కానీ వీటిని ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఒక ప్రాతిపదిక మీద చర్చించుకుంటే అది చాలా మంచిది. చర్చించుకొని ఒక సహేతుకమైన శాంతియుత పరిష్కారానికి వీళ్ళు రావాల్సి ఉంటుంది. రెండవది, ఏది ఏమైనా ప్రజలు లేకుండా ఎవరు ప్రజాయుద్ధం చేయలేరు. ప్రజల మధ్యలో ఉండడం, జనజీవన స్రవంతిలోకి రమ్మని పాలకవర్గాలు పిలుస్తున్నప్పుడు దాన్ని 2 అర్థాల్లో తీసుకోవాలి. మామూలుగా వచ్చి మా ఎన్నికలు, మా రాజకీయాలు వీటిలో కలవండి అని పాలక పార్టీలు పిలవడం ఒకటైతే, ఈ విధానాలు సరికాదు, ఈ కార్పొరేట్ల మీద లేకపోతే ఈ పాలక వర్గాల మీద పోట్లాడాలి అని భావించే అభ్యుదయవాదులు, వామపక్షవాదులు కూడా ప్రజల్లోకి వెళ్ళి, ప్రజలే ఏదైనా చరిత్ర నిర్మాతలు ప్రజలు అనుకున్న తర్వాత ప్రజలను కలుపుకొని వెళ్ళాలి కదా. ఇది రాజకీయమైన ఈ 2 అంశాల్లో ఎలాంటి గందరగోళానికి అవకాశం లేదు. మూడవది, పాలక పార్టీలు ఒకప్పుడు మమతా బెనర్జీ కావచ్చు, లేదా ఉదాహరణకు ఎన్టీఆర్ గారు నక్సలైట్లకు లాల్సలాం అన్నారు, కేసీఆర్ గారు అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతుంటే మీ మేనిఫెస్టోయే నా మేనిఫెస్టో అన్నారు. తర్వాత ఏం జరిగాయో మనం అవన్నీ చూసాం. రాజశేఖర రెడ్డి చర్చలకు పిలిచిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు గ్రేహౌండ్స్ ఒక చోట కాదు కదా, ఒక సామూహికమైన పరిణామాలు ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఎందుకైతే ఒక తీవ్ర పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మావోయిస్టులు వాళ్ళు ఒకప్పుడు నక్సలైట్లు అన్నారు, ఇంకొక పేరు పీపుల్స్ వార్ గ్రూప్ అన్నారు. ఏదైతేనేమి ఆలోచించుకోవాల్సిన ఒక సందర్భం. అదే సమయంలో ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా ఇప్పుడు దీని అంతటికీ ముందు నిలబడుతున్నటువంటి అమిత్ షా లాంటి వాళ్ళు కూడా గతంలో అనేకసార్లు ఇలాంటి పనులు చేసినప్పటికీ అవి ముగింపుకు దారితీసాయా, దానికి మూలమైనటువంటి కారణాలు, ఆ పరిస్థితులు లేకపోతే ఆ పీడన అవి పోకుండా ఇవి అస్సలు ఏదో తుడిచిపెట్టేస్తామనేది అది సాధ్యమా అనే ప్రశ్న కూడా ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా ఇరుపక్షాలు కూడా ఆలోచించుకొని ఒక చర్చలకు కనుక ఇప్పుడు దారి తీస్తే, ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు చర్చలు అంతా తుడిచిపెట్టేసాం కదా అని. అలా అనుకుంటుంటేనే హఠాత్తుగా ఎక్కడన్నా ఏదన్నా జరిగితే మళ్ళీ అప్పుడు
దానికి మళ్ళీ ప్రతీకారం. సో ఈ ప్రతీకారాలు అనే వాటి నుంచి బయటపడి ప్రజా రాజకీయాలు, ప్రజా సంబంధమైన చర్చలు జరపటం ప్రజాస్వామికం అనిపించుకుంటుంది.